నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భక్తుల భవసాగరాన్ని అతి సులభంగా దాటించగల దివ్య దైవం నరసింహస్వామి. ఈతి బాధల నుంచి, ప్రాపంచికపరమైన కష్ట నష్టాల నుంచి అతి శీఘ్రంగా గట్టెక్కించగల దయగల స్వామి శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహుడు. కోరి దరిచేరిన భక్తుల్ని ఈ ప్రహ్లాదవరుడు కన్నబిడ్డల్లా లాలిస్తాడు. అక్కున చేర్చుకుని సకల సౌఖ్యాలను అనుగ్రహిస్తాడు. ఒకప్పుడు 4 అగ్రహారాల నడుమ గల వేదాద్రి గుట్టపై స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి లీలలు అనంతమని భక్తులు స్వానుభవంతో చెప్తారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా వేల్చాల్లో కొలువుతీరిన వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని నేటి తీర్థయాత్రలు దర్శించి తరిద్దాం రండి. దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు నారసింహ విభుడు. ప్రహ్లాదవరదుడిగా స్తంభం నుంచి ఆవిర్భవించిన ఉగ్ర నారసింహమూర్తి భక్తజన వల్లభుడిగా ఈ భూమిపై అనేక దివ్యక్షేత్రాల్లో వెలిశాడు. అదే రీతిన కొలిచిన భక్తులకెల్లా కొంగు బంగారమై అలరారుతున్నాడు వెల్చాల్ వేదాద్రి లక్ష్మీ నరసింహుడు. పరమ పావనమైన వేదాద్రి ఎత్తైన కొండగుట్టపై ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య కొలువైన లక్ష్మీ నరసింహుడు భక్తానుగ్రహ ప్రదాయకుడిగా వెలసిల్లుతున్నాడు. దర్శన మాత్రం చేత సకల శుభాలను ప్రసాదించే వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని నేత్రపర్వంగా దర్శించుకుందాం రండి. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. నమో నారసింహ లక్ష్మీ నారసింహ, నమో నారసింహ లక్ష్మీ నారసింహ. అనంత విశ్వంలో ఆద్యంతరహితుడైన శ్రీహరి ఆదిశేషుడి తల్పంపై శ్రీ మహాలక్ష్మి పాదసేవతో చిన్మయానంద భరితుడిగా వ్యక్తమవుతాడు. దశావతారాలతో లోకాన్ని కాచి కాపాడిన మాధవుడే శ్రీమన్నారాయణుడు. సత్వగుణ సంపన్నుడిగా అఖిల లోకాలకు ఆరాధనీయుడయ్యాడు. ఈ నేపథ్యంలోనే శ్రీహరి ఎత్తిన 4వ అవతారం నృసింహ అవతారం. సృష్టి స్థితి కారకుడైన పురుషోత్తముడు లోకానికి అసుర పీడను తొలగించేందుకు మృగేంద్ర లీలను ప్రదర్శించాడు. ఆ స్వామి లీలా వైభవాన్ని చాటేలా భువిపై అనేక దివ్యధామాల్లో స్వయంభూగా వెలిశాడు. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లాలో చతుర్వేద ప్రభలు ప్రకాశించేలా 4 గ్రామాల మధ్య వెల్జాల్ గుట్టపై వెలసిన దివ్యధామం వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. గుట్ట మీద గుహలోపల స్వయంభూగా వెలసిన దివ్య లీలా విగ్రహం శతాబ్దాల నాటి వైభవాన్ని ప్రకటిస్తుంది. సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, అగ్రేసరుడవీవు అవతారు దేవా, సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, అగ్రేసరుడవీవు అవతారు దేవా, సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, అగ్రేసరుడవీవు అవతారు దేవా. రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలానికి చెందిన వెల్జాల్ గ్రామ సమీపంలోని ఎత్తైన కొండలపై వెలిసిన శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అతి పురాతనమైంది. ఇది కల్వకుర్తి జడ్చర్ల మార్గంలో ఉంది. పులిజాల, వెలిజాల
జలవాచకాలతో వెలిసిన గ్రామాలుగా పండితులు చెప్తారు. ఒకప్పుడు పులిజాల ఊరి ముందు పులినీరు వంటి జాలుండేది. వెలిజాల గ్రామం చుట్టూ గట్టులుండేవి. వర్షాకాలంలో ఇక్కడ 2 పెద్ద గుట్టల నడుమ నుండి తెల్లని పాల వంటి నీటి ప్రవాహం వచ్చేది. అందుకే ఈ గ్రామాన్ని వెలిజాలు అని పిలిచేవారు. అదే క్రమంలో వెలిజాలగా వ్యవహారంలో స్థిరపడిందంటారు. పూర్వం ఇక్కడ యజుర్వేదం చదువుకున్న బ్రాహ్మణులుండేవారు. అందుకే ఈ గ్రామాన్ని యజురాల అని కూడా పిలిచేవారని తెలుస్తోంది. పురాతన ఆలయం ఉన్న చోట ఈ ఆలయ పూజారి అంచెలంచెలుగా దినదినాభివృద్ధి చేస్తూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ నిర్మాణం కోసం తన ఆస్తి మొత్తం అమ్మి ఆలయ అభివృద్ధి కోసం వెచ్చించారు. ప్రజలు, పలువురు నేతల ఆర్థిక సహకారంతో దాదాపు 5 కోట్ల వ్యయంతో ఆలయాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. 2022లో ఆలయం అధునాతనంగా నిర్మించారు. తెలంగాణ నేలపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దివ్యధామాల్లో అతి పురాతనమైంది వెల్జాల్. శతాబ్దాల క్రితం భారీ శిలల మధ్యన స్వయంభూగా కొలువైన శ్రీహరి వేదాద్రి లక్ష్మీ నరసింహుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. అంతటి అత్యంత మహిమాన్వితమైన వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనం భక్త శ్రేయోదాయకం. తలచినదే తడువుగా భక్తుల్ని కటాక్షించి కాచి రక్షించే దైవం వేదాద్రి లక్ష్మీ నరసింహ విభుడి కొలువైన స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. వేదాద్రి గుట్టపై నరసింహస్వామిని క్రీస్తు పూర్వం నుంచి మునులు తపస్సు చేసి ఆరాధించినట్టు ఇక్కడ ఆనవాళ్లున్నాయంటారు. గతంలో పెద్ద పెద్ద రాళ్ల మధ్య గుహ లోపల ఒక బండను తొలచి లక్ష్మీ నరసింహస్వామివారి రూపాన్ని ఆవిష్కరించినట్టు తెలుస్తోంది. శతాబ్దాలకు పూర్వం నుంచి ఇక్కడి లక్ష్మీ నరసింహుడు భక్తుల చేత పూజలందుకుంటున్నట్టు చారిత్రక ఆధారాలు లేకపోయినా గుట్టపై పలు ఆధారాలు లభ్యమవుతున్నాయి. కొండ చుట్టూరా ఉన్న 4 గ్రామాలు ఒకప్పుడు అగ్రహారాలుగా ఉండేవి. అంతేకాదు ఇక్కడ ఎక్కువ మంది వేదాధ్యయనం చేసిన వేద పండితులుండేవారు. అందుకే ఈ 4 ఊళ్ల మధ్యన ఉన్న గుట్టను వేదాద్రిగా వ్యవహరించేవారు. ఈ నేపథ్యంలోనే నరసింహస్వామి వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామిగా భక్తుల చేత నీరాజనాలందుకుంటున్నాడు. వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుట్టకు ఈశాన్య భాగాన మహిషాసుర మర్దిని అంటే మైసమ్మ గుట్ట ఉంది. అదే దిశగా పెద్ద చెరువు ఒకటి కనిపిస్తుంది. దీనిని సహదేవి సముద్రం అని పిలుస్తారు. 2 కొండల మధ్యన కనిపించే ఈ చెరువు ఊరికి ఆనుకునే ఉంటుంది. గుట్టకు తూర్పు భాగాన రంగనాయక స్వామి శేషసాయిగా ఆలయం ఉంది. ఇక్కడ స్వామి 3 అడుగుల ఎత్తులో దర్శనమిస్తాడు. ఇది చాలా పురాతన ఆలయం. ఇది చోళల కాలం నాటి ఆలయంగా చెప్తారు. వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో కాలభైరవ స్వామి విగ్రహం కూడా ఉంది. ఇది ప్రతాపరుద్రుని కాలం నాటిదిగా భావిస్తారు. గుట్ట కింద భాగాన చింతల ఆంజనేయ స్వామి మందిరం ఉంది. వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తులు ముందుగా ఈ స్వామిని దర్శించుకుని గుట్టపైన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీగా వస్తోంది.
ప్రస్తుతం స్వయంభూగా వెలసిన వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శన భాగ్యం కోసం కొంతమేర భారీ బండలను తొలగించారు. దీంతో భక్తులు గుహలా ఉండే గర్భాలయ మందిరంలోకి వెళ్లి స్వామివారిని పరిపూర్ణ భక్తితో సభక్తికంగా దర్శించుకోవచ్చు. ప్రస్తుతం గుట్టపైకి వెళ్లడానికి చక్కటి రహదారులను ఏర్పాటు చేశారు. దర్శించవచ్చిన భక్తుల అభీష్టాలను ఈడేర్చడంలో స్వామి ఎప్పుడూ ముందుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయము సుమారు 400 నుంచి 500 సంవత్సరాల మధ్య స్వామి స్వయంభూగా వెలిసిండు. అటు తర్వాత మా నాన్నల కాలం వచ్చేసరికి ఇక్కడేదో స్వామి వెలిసిండు అని చెప్పి చిన్నగా ఆ యొక్క రూపం కనిపించేలాగా ఆ నూనెలు ఇవన్నీ వేసి స్వామికి ఒక రూపం కలిగించి ఇది కేవలం లక్ష్మీనరసింహస్వామి స్వయంభూగా వెలిసిండు ఇక్కడ అని చెప్పి అప్పటి నుంచి ప్రసిద్ధిలోకి వచ్చింది. ప్రసిద్ధిలోకి వచ్చి అందరూ కూడా ఆ పరిస్థితి ఎట్లాంటిదంటే అందరూ పడుకొని పోయి స్వామికి పూజ చేసేవాళ్ళు. కూర్చోవడానికి కానీ కనీసం ఇటు తల వంచడానికి కానీ వీల్లేనటువంటి పరిస్థితి. కొద్దిగా స్వామి పెరిగి పడుకునేది బట్టి కొద్దిగా కూర్చొని తల వంచి స్వామికి పూజ చేసే విధంగా ఏర్పడడం జరిగింది. అప్పుడు కూడా ఎంతో సంతోషపడి స్వామి రోజుకు ప్రవర్ధమానం చెందుతున్నాడు. ఈ స్వామికి ఎట్లైనా మనం ఏ రకంగానైనా ఒక రకంగా దేవాలయం నిర్మించాలనే దృక్పథంతో వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తుల మనోభిష్టాల్ని నెరవేర్చే పుణ్యధామంగా వినుతికెక్కింది. నిర్మలమైన మనసుతో ఈ దివ్యక్షేత్రంలో వెలిసిన లక్ష్మీ నరసింహ విభుడిని సేవించుకున్న భక్తులకు అనంతమైన మనశ్శాంతితో పాటుగా లక్ష్మీ కటాక్షము కూడా పుష్కలంగా కలుగుతుందని ప్రతీతి. వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులకు ఇహంలో ఎలాంటి కష్టాలు తరిచేరవని భక్తుల నమ్మిక. అంతేకాదు దుష్టపీడలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. కోరిన కోరికలు ఇట్టే ఈడేరుతాయంటారు. అంతటి మహామహిమాన్వితుడైన స్వామివారు తనను నమ్మిన భక్తులను కాచి రక్షిస్తూ వరాలను అనుగ్రహిస్తున్నాడు. భక్తుల పంచమహాపాపాలను నాశనం చేసే దివ్యధామమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఒకప్పుడు గుహలోపల ఉండే లక్ష్మీ నరసింహస్వామి భక్తుల దర్శనానికి వీలు కలిగేలా గర్భాలయాన్ని ఆధునికంగా తీర్చిదిద్దారు. ఈ స్వామివారిని ఆధ్యాత్మిక నేపథ్యంగా భక్తితో దర్శించే భక్తుల కన్నా పారమార్థిక చింతనతో దర్శించే భక్తులు ఎక్కువగా ఉంటారు. శ్రీ మహాలక్ష్మి విభుడైన లక్ష్మీ నరసింహస్వామి భక్తులు కోరిన కోర్కెలను ఈడేరుస్తూ వారిని సదా అనుగ్రహిస్తున్నాడని ప్రతీతి. స్వామివారిని దర్శించుకునే భక్తులు ముందుగా 11 ప్రదక్షిణలు చేసి దర్శించుకుంటారు. మొక్కులు తీరిన భక్తులు 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. సృష్టిలో ప్రకృతి ధర్మాన్ని నియంత్రించే 2 శక్తులున్నాయని విశిష్టాద్వైత తత్వం ప్రబోధిస్తుంది. లక్ష్మీదేవి ప్రకృతి అధిష్టాన దేవత. శ్రీమన్నారాయణుడు భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ప్రాథమిక స్పృహతో కార్యాచరణను ప్రేరేపించే శక్తికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ సంవిధానంలో 2 అస్తిత్వాలు మనకు కనిపించినా వాస్తవానికి లక్ష్మీనారాయణులు ఒకే శక్తిగా వ్యక్తమవుతారు. అందుకే స్వామివారి వామ అంకంపై లక్ష్మీదేవి అమ్మవారు కొలువు తీరి ఉండటంతో లక్ష్మీ నారసింహుడిగా భక్త కోటిని అనుగ్రహిస్తున్నాడు. ఎందెందు వెదకినా నీ దివ్య రూపము అందందే కనిపించే ఆశ్చర్యచకితము. ఎందెందు వెదకినా నీ దివ్య రూపము అందందే కనిపించే ఆశ్చర్యచకితము. ముక్కోటి దేవతలు కొలువంగ నిన్ను, ముక్కోటి దేవతలు కొలువంగ నిన్ను ఉగ్ర రూపము వీడి దయ చూపినావు. గర్భాలయంలో కొండను తొలచిన ఒక ఏకశిలపై స్వామివారి కృష్ణవర్ణ ప్రతిమ చతుర్భుజాలతో కొలువుతీరగా, స్వామి ఎడమ ఊరువుపై లక్ష్మీదేవి ఆసీనురాలై ఉండగా సర్వాలంకృత శోభితంగా స్వామి భక్తులకు దర్శనమిస్తారు.
అమ్మవారి సహితంగా దర్శనమిచ్చే స్వామివారు భక్తుల అభీష్టాలను క్షిప్రసాదిగా అనుగ్రహిస్తారని ప్రతీతి. కులమతాలకు అతీతంగా వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని ముస్లింలు కూడా ఆరాధించడం ఇక్కడి ఆలయ ప్రత్యేకతగా కనిపిస్తుంది. వేదాద్రి గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ విభుడికి ఏటా బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. లోక కళ్యాణం కోసం స్వామివారికి కళ్యాణోత్సవాన్ని జరిపిస్తారు. ముక్కోటి దేవతలు మామూలు మనుషుల రూపంలో ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని దివ్య ఆనందానుభూతిని పొందుతారని ప్రతీతి. నూతన ఆలయ నిర్మాణం అనంతరం ఏటా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని మైమరిపించే వెల్జాల్ వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి మార్చి మాసంలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక, శ్రావణ మాసాల్లో వచ్చే స్వాతి నక్షత్రం ఘడియల్లో 2 సార్లు జన్మోత్సవాలు వైభవంగా జరుపుతారు. శ్రావణ బహుళ అష్టమి నాడు ఉట్ల ఉత్సవాన్ని భక్తులు వేడుకగా జరుపుకుంటారు. ఈ ఆనందహేళను తిలకించడానికి పలు గ్రామాల నుండి భక్తులు విశేషంగా తరలివస్తారు. పూర్వం రోజుల్లో శ్రావణ మాసంలో 1,00,000 తులసి అర్చన, కార్తీక మాసంలో 1,00,000 పుష్పార్చన, దీపోత్సవాన్ని నిర్వహించేవారు. ఇప్పటికీ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నరసింహస్వామి జన్మోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక నేపథ్యంగా జరుపుతారు. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా జమ్మి ఆరాధన వైభవంగా నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవలతో మొదలైన కైంకర్యాలు రాత్రి షేజ ఆరతి వరకు వైభవోపేతంగా జరుగుతాయి. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నమో నారసింహ లక్ష్మీ నారసింహ నమో. ఏటా స్వామివారికి ఈ దివ్యధామంలో అత్యంత వైభవంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారు పార్వేటకు వెళ్తారు. క్రూర జంతువులను వేటాడుతున్న సమయంలో ఇక్కడున్న లక్ష్మీదేవిని చూసి స్వామి మోహించి కళ్యాణం చేసుకునేందుకు ఇచ్ఛని వ్యక్తం చేస్తారు. అయ్యవారి తరపున కొందరు అర్చకులు, అమ్మవారి తరపున మరికొందరు అర్చకులు జరిపే పెళ్లి వేడుకలు సర్వాంగ సుందరంగా గోచరిస్తాయి. రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలానికి చెందిన వేల్జాల్ గ్రామ సమీపంలోని ఎత్తైన కొండలపై వెలిసిన వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళల గురించి ఇప్పుడు చూద్దాం. వేదాద్రి కల్వకుర్తి జడ్చర్ల మార్గంలో ఉంది. ఈ దివ్యధామం హైదరాబాద్ నుండి దాదాపు 70 కిలోమీటర్ల పైన ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆర్టీసీ బస్సులు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా ఈ దివ్యాలయానికి చేరుకోవచ్చు. ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. భాగవత భక్తి కథల్లో ప్రహ్లాద వరదుడిగా ఆవిర్భవించిన శ్రీహరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా వేదాద్రి గుట్టపై విరాజిల్లుతున్నాడు. దర్శించవచ్చిన భక్తులను అత్యంత వాత్సల్యపూరితంగా ఆశీర్వదించి అనుగ్రహిస్తున్నాడు. ఈ స్వామిని శరణు వేడిన వారికి దుష్టపీడలు తొలగిపోతాయని, సమస్త క్లేశాల నుంచి సత్వరమే విముక్తి లభిస్తుందని ప్రతీతి. ఇవి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలానికి చెందిన వేల్జాల్ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాలు. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.